వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పర్యటించారు. అహోబిలపురంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె అక్కడున్న క్రీడా ప్రాంగణం సౌకర్యాలను పరిశీలించారు. పులివెందులలో ఎక్కడా లేని విధంగా మైదానంలో స్పోర్ట్స్ కోర్టులు ఏర్పాటు చేసి క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించారని చెప్పారు. అధునాతన టెక్నాలజీతో క్లాస్ రూములు, ఆడుకోవడానికి ఆట స్థలం ఏర్పాటు చేయడం వైసీపీ హయాంలోనే జరిగిందని శ్యామల అన్నారు. ఘనత ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి దక్కింది. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పులివెందులలో. అలాగే ఈ గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలపురం పులివెందుల హై స్కూల్ ఇవాళ చూస్తే ఒక క్లాస్ రూమ్ అంటే ఒక ఫ్యూచర్ అంతా కూడా ఆ క్లాస్ రూమ్లో ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా ఆ క్లాస్ రూమ్లో ఉంటుంది. ఏ పిల్లాడు ఏమవుతాడో తెలియదు. అంత గొప్ప ప్లేస్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే, నాకు జగనన్న ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో చాలా ఇష్టమైన పథకం నాడు నేడు. నేను చాలా చోట్ల చెప్పాను ఇదివరకు కూడా. అంటే నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను కాకినాడలో. నాకు తెలుసు గవర్నమెంట్ హై స్కూల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది. ఆడపిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకోవాలంటే వాష్రూమ్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడతామో నాకు తెలుసు, నేను అనుభవించాను. కానీ ఈ రోజున ఈ స్కూల్ చూస్తే జగనన్న ఆధ్వర్యంలో అప్పట్లో ఎంత బాగా దీన్ని డెవలప్ చేశారు అనేది వాళ్ళని కళ్ళారా చూశాను. ప్రతి ఫ్లోర్కి గర్ల్స్కి బాయ్స్కి కూడా సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. మొత్తం 48 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మొత్తం 2.5 కోట్ల వ్యయంతో తీసుకున్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా అంటే మొత్తం 1.34 వంతు గ్రౌండ్కి వదిలేశారు. అంటే పిల్లలు చదువుకోవడం మాత్రమే కాదు, ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మొత్తం గ్రౌండ్కి వదిలేశారు. ఆ గ్రౌండ్కి వెళ్ళడానికి కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించి, మధ్యలో మెయిన్ రోడ్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు రోడ్ దాటడానికి ఇబ్బంది అవుతుందని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించి, అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఒక స్కూల్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టూడెంట్స్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. వెనుకబడిన వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూగరిష్ట